టిఆర్ఎస్ ఇవాళ దీన్ని సపోర్ట్ చేస్తున్నది, ఇట్లాంటి కబ్జాలు ఎంటర్టైన్ చేస్తున్నది, ఎంకరేజ్ చేస్తున్నది అని వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన అంటే పొలిటికల్ మోటివ్ గా మీరు చేస్తున్నారు అంటేనే రాంగ్. ఇది బీఆర్ఎస్ ని బూచిగా చూపెట్టి, బీఆర్ఎస్ ని విలన్ గా చూపెట్టి, బీఆర్ఎస్ వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు, వాళ్ళది ఇది ఉంది, వాళ్ళది ఇల్లు ఉంది, వాళ్ళది గెస్ట్ హౌస్ ఉంది, వాళ్ళది ఇంకేదో హౌస్ ఉంది అని చెప్పే ప్రయత్నంలోనే దీన్ని ఈ మసాలా అంతా స్టార్ట్ అయింది. కానీ ఎటు డైవర్ట్ అవుతున్నారు. గతంలో చెరువులు అసలు ఎవరు కాపాడలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఉన్నప్పుడు చేయలేదా? మేము చేసినాం. ఇవాళ మీరున్న అధికారులే మాకు కూడా ఇదే ప్రభుత్వానికి ఇదే రాష్ట్రానికి పనిచేసారు, మేము చేసినాం. పోనీ మీరు ఇవాళ టార్గెట్ చేసిన కొత్తపేట కానివ్వండి, చైతన్యపురి కానివ్వండి, ఈ లేఅవుట్లు ఎప్పుడైనాయి? అంతెందుకు, మా దగ్గర అస్మత్పేట్ చెరువు ఉంది. అస్మత్పేట్ చెరువు దగ్గర మానస్ సరోవర్ హైట్స్ అని పెద్ద అపార్ట్మెంట్స్, ప్రేమ్ సాగర్ ఎంక్లేవ్ అనే ఒక లేఅవుట్ ఉంది. ఎవరు చేసిర్రా లేఅవుట్? ప్రేమ్ సాగర్ ఎంక్లేవ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి ఎవరినే ప్రేమ్ సాగర్ అని. ఇవాళ కాంగ్రెస్ మంచిర్యాల ఎమ్మెల్యే గారు దశాబ్దాల ముందు చేశారు. ఎక్కడి నుంచి మొదలు పెడదాం చెప్పండి? మీరు స్టార్టింగ్ లో ఒక కన్వెన్షన్ చేశారు. ఆ రోజు ఎవరు కూడా కూర్చొని ఇక్కడ మీరు చేస్తున్న తప్పు XYZ అని అనలేదు కదా. మీరు సెలెక్టివ్ టార్గెటింగ్ చేయకండి అని ఆనాడు మాట్లాడడం ఎందుకు? దుర్గం చెరువు FTL లో ఇదే అనుముల తిరుపతి రెడ్డి గారిది స్వయాన రేవంత్ రెడ్డి గారు సోదరులు ఉన్నారు. వారికి ఒక రూలు, మూసి వాళ్లకు ఇంకా ఇతరులకు వేరే రూలా? వారికేమో నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి దాదాపు నాకు తెలిసి ఇవాళకి 44 రోజులు వారికి మంచి సమయం దొరుకుతుంది. వారు కోర్టుకు వెళ్తారు, స్టే ఆర్డర్ తీసుకొని వస్తారు. కానీ ఇతరులకు కొందరికి నోటీసు ఉండదు, కొందరికి 2 రోజుల నోటీసు. నేను కాదు, నిన్న గౌరవ హైకోర్టు అడిగింది 2 రోజులే సమయం మీరు నోటీస్ ఇస్తారు, 2 రోజుల సమయం గడువు పూర్తి కాకముందు కూడా ఎట్లా పోయి కూలుస్తారు అని అంటారు కదా. ఇవాళ మీరు ఈ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ అని చెప్తున్నారు కదా. ఇవాళ కేవలం హైకోర్టు కాదు సార్, సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్ జస్టిస్ ని తప్పుపడుతున్నది. ఐక్య రాజ్య సమితి కూడా బుల్డోజర్ జస్టిస్ ని తప్పుపడుతున్నది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా బుల్డోజర్ ని తప్పుపడుతున్నారు. బుల్డోజర్ అంటే ద్వేషం అని ఎవరు మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ కాదా? బుల్డోజర్ తోని మీరు పేద ప్రజల మీద రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడింది ప్రియాంక గాంధీ గారు కాదా? వాళ్ళ ఇల్లు గులుస్తున్నారు అని చెప్పింది ప్రియాంక గాంధీ గారు కాదా? ఇదే SBI లోన్స్ తీసుకున్నారు అని మాట్లాడుతూ ఇంకా దారుణం ఏంటంటే, నాకు ఇది ఇంకా విచిత్రం ఉన్నది. శ్రీధర్ బాబు గారు మాట్లాడారు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ భాగవతం చెప్పారు మనకి అందరికీ కూడా. కృష్ణుడు అర్జునునికి చెప్పిన నీతిని రాష్ట్ర ప్రజలకు చెప్పారు. దీన్ని కంపారిజన్ చేసుకుంటూ, అర్జునుడు ఎవరు? ఈజ్ అ వారియర్. నువ్వు ఎవరి మీద వార్ చేస్తున్నావు? ప్రజల మీద, నీ రాష్ట్ర ప్రజల మీద నువ్వు వార్ చేస్తున్నది కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపిస్తాము, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పారు. నంబర్ 2 తర్వాత శ్రీధర్ బాబు గారు ఏమని చెప్తారు? 5,000 రూపాయలు ఇచ్చి వీడియోలు చేస్తున్నారు, వీడియోలు చేపిస్తున్నారు అని. వాళ్ళిద్దరు ఇన్సెన్సిటివ్ పీపుల్ అండి. దే ఆర్ హార్డ్ కోర్ పొలిటీషియన్స్, రేవంత్ రెడ్డి గారైనా శ్రీధర్ బాబు గారైనా. కానీ నేను దయాకర్ గారి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు, మాసెస్ నుంచి వచ్చిన వ్యక్తి. మీరు కూడా ఏజెన్సీస్ చేపిస్తున్నారు అని. ఏ ఛానల్ చూపెట్టలేదు చెప్పండి? రాష్ట్రంలో ఏ ఛానల్, ఏ ఆర్గనైజేషన్ చూపెట్టలేదు చెప్పండి? కోర్టు కూడా ఏజెన్సీ అయిపోయిందా? మరి కోర్టు కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారా? ఇది దారుణం. అంటే అసలు బీఆర్ఎస్ ఉద్దేశం ఏంటి? హైడ్రా వ్యతిరేకమా మీరు, లేకపోతే హైడ్రా పనితీరు మీద వ్యతిరేకమా, లేకపోతే అసలు హైడ్రా వద్దనా? మీ స్టాండ్ ఏంటి హైడ్రా విషయంలో? అంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ రాజ్యాంగం, సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషన్, డెమోక్రటికల్ ప్రొసీజర్ కి బియాండ్ ఏది లేదు. ఆ బుల్డోజర్ కి వ్యతిరేకం అండి మేము. ఆ గైడ్ లైన్స్ వదిలేసి ఇప్పుడు చూడండి, సబ్ రిజిస్టర్ ఒక వ్యవస్థ ఏముంటది? GHMC కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, HMDA కానివ్వండి, MROలు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్లు కానివ్వండి, ఇంతమంది పర్మిషన్స్ ఇస్తే ఆఖరికి మనం పోయి ఒక కరెంటు కనెక్షన్ రావాలన్నా కూడా మనము దస్తావేజులు, డాక్యుమెంట్లు, ల్యాండ్ డాక్యుమెంట్ చూపిస్తేనే వస్తాయి పర్మిషన్స్. అంటే పర్మిషన్స్ గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఉంది, మీరే కదా, అప్పుడు మీరు ఇచ్చినట్టే కదా అవన్నీ. అప్పుడు మీరు చెక్ చేయలేదా FTL బఫర్ జోన్స్? ఇది చంద్రిక గారు,
నువ్వు కూలుస్తున్న ఇల్లు 10 సంవత్సరాల పాత ఇల్లులేనా 20 సంవత్సరాల పాత ఇల్లులేనా? ఎందుకంటే మీరు వేస్తున్న వీడియోలలోనే మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామని అన్నారు కదా, అన్న వాళ్ళు ఉన్నారు కదా. అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కాబట్టి, కాంగ్రెస్ ఉంది కాబట్టి అప్పటి నుంచే జరిగింది. మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఉందా, బీఆర్ఎస్ నుంచి ఉందా, దానికంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ఉందా, అది కాదు. బాధ్యులు ఎవరు? వ్యవస్థ. వ్యవస్థ అయినప్పుడు నువ్వు విక్టిమ్స్ ఎందుకు దాన్ని ఇరికించి, అరే నిన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మామిడి తోరణాలు పెట్టి కట్టుకున్న ఇల్లు ఇంకా లోన్ కట్టాలి, నువ్వు ఇల్లు కూల్చేస్తే లేని ఇల్లుకి లోన్ ఎట్లా కడతారు చెప్పండి? పోనీ బ్యాంకర్స్ వదిలేస్తారా? బుచ్చమ్మ వారి చావుకు హంతకులు